టీడీపీ అధికార ప్రతినిధి టీడీపీ నేత మనతోటి తులసిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే సార్. తులసిరెడ్డి గారు చెప్పండి, ఎప్పుడు మీ ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది? సూపర్ 6 అంటూ వస్తున్నారు. మరి సూపర్ 6 అంటే ఏంటి? ఈ ప్రజలకు రానున్న రోజుల్లో మరి సంక్షేమ ఫలాలను మీరు కూడా అదే కంటిన్యూ చేస్తారా? అభివృద్ధి ఏ రకంగా చేస్తారు? మీ మాటలో చెప్పండి సార్. ఇప్పుడు మేము వచ్చేసి సార్ సూపర్ 6 అనేది ఒక పథకం మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. యువతకు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాలని, లేకపోతే వాళ్ళకు 3,000 రూపాయల నెలకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చెప్తున్నారు మా అధినాయకుడు. అలాగే స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి రైతుకు కూడా ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవి మా సూపర్ 6 సార్. అంటే తులసిరెడ్డి గారు, ఇక్కడ ప్రెసెంట్ చూసుకుంటే మీరు హామీలు అయితే ఇస్తున్నారు, బాగానే ఉంది. మీరే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పగా తయారైందని. ఓకే, అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేయడానికి టైం పడుతుంది. రేపొద్దున గెలిచిన తర్వాత మరి టైం తీసుకుంటే ఈలోపు మరి మీరు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే ఎప్పుడు ప్రజలు ఇచ్చిన హామీని ఎంత కాలంలో చేస్తారో అని చెప్తారా మీ ఉమ్మడి మేనిఫెస్టోలో? మళ్ళీ గెలిచిన తర్వాత ఒకవేళ మీకు నిజంగానే ప్రజలు పట్టం కలిపి మీరు ఇచ్చిన హామీల్ని గెలిపిస్తే ఏం చేస్తారు? ఎప్పుడు నుంచి చేస్తారు? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే విడతల వారీగా దీన్ని అమలులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అలాగే 50 సంవత్సరాల లోపున్న మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాము. అలాగే గత నెల ఈ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్నారు. అదే సార్, అంటే తులసిరెడ్డి గారు, నేను అనేది అదే ఏంటంటే మీరు ఇస్తామన్న హామీలు తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఏమైంది? ఈ రోజున హామీలు ఇస్తామని చెప్పారు. 100 రోజుల తర్వాత ఇంకొన్ని హామీలు ఇవ్వలేకపోయేటప్పటికి ప్రజల్లో నుంచి అయితేనేంటి, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయినా టీఆర్ఎస్ నుంచి ఏంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అట్లా మీరు కూడా ఒకవేళ హామీలు ఇస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అది ప్రశ్న. ఎప్పటి నుంచి అమలు చేస్తారు దాన్ని? అంటే మొదటి నెల నుంచే సార్, జూలై నెల నుంచే పెన్షన్ పథకాలవన్నీ కూడా అమల్లోకి తీసుకొని వస్తాము. విడతల వారిగా దాన్ని అన్నింటిని కూడా అమల్లోకి తీసుకొని వస్తారు సార్. ఇక్కడ రాష్ట్ర సంపదను వృద్ధి చేసి సంక్షేమ పథకాలు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపదను వృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు ఏమో ప్రకటించారు, కానీ ఇక్కడ అప్పుల పాలైంది సార్. ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైంది. కాబట్టి ఇక్కడ సంపదను వృద్ధి చేసుకొని మనం అమలు చేసుకుంటూ రావాల్సిందే. సంపదను వృద్ధి చేయడానికి మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? చేయగలరా మీరు? అవును సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజలకు మంచి సంక్షేమ పాలన అందిస్తారని చెప్పేసి మా అధినాయకుల ఆలోచన. ఓకే.